ఒక చిన్న గ్రామం, ఒక సాధారణ కుటుంబం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ అనే పల్లెటూరులో జన్మించిన ఒక యువకుడు తన కలలతో సినిమా ప్రపంచాన్ని చేరుకున్నాడు. ఆ యువకుడి పేరు శివశంకర వరప్రసాద్. కాలం మారింది. ఆ పేరు కోట్లాది హృదయాల్లో ఒక మహోన్నత గౌరవంగా మారింది. ఈ రోజు ప్రపంచం ఆయన్ని ఒక పేరుతో పిలుస్తుంది. అదే మెగాస్టార్ చిరంజీవి. లో వచ్చిన ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా తెలుగు తెరపై ఒక కొత్త మొహం కనిపించింది. ఆ సమయంలో ఎవ్వరూ ఊహించలేదు ఆ యువకుడు ఒక రోజు తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం రాయబోతున్నాడని. సాధారణంగా ప్రారంభమైన ఆ ప్రయాణం సాధారణంగా ముగియలేదు. కష్టం ఆయనకి తోడు, ఆత్మవిశ్వాసం ఆయనకి ఆయుధం, స్వయం కృషి ఆయనకు మార్గం. అలా ఒక నటుడి ప్రయాణం ఒక యుగ ప్రస్థానంగా మారింది. చిరంజీవి అనే పేరు కేవలం ఒక నటుడి పేరు కాదు. అది శక్తి, అది ఉత్సాహం, అది ప్రేక్షక హృదయాల్లో ఉప్పొంగే ఆనందం. ఆయన నటనలో భావ ప్రకటన ఉంది, నాట్యంలో చలన వైభవం ఉంది, హాస్యంలో హృదయమైన నవ్వు ఉంది. ఈ మూడు కలిసి తెలుగు సినిమాకు ఒక కొత్త శైలిని సృష్టించాయి. తెలుగు సినిమాలో నాట్యానికి ఒక కొత్త రూపం ఇచ్చిన నటుడు అంటే అది చిరంజీవియే. చిరంజీవి చేసిన పాత్రలు కేవలం కథలోని పాత్రలు మాత్రమే కాదు, అవి సమాజానికి సందేశాలు ఇచ్చిన పాత్రలు. ఖైదీ యువతలో కొత్త ఉత్సాహాన్ని రగిలించింది. గ్యాంగ్ లీడర్ ఒక తరం యువతకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇంద్ర గౌరవం అంటే ఏంటో చూపించింది. ఠాగూర్ అన్యాయాన్ని ప్రశ్నించే స్వరంగా నిలిచింది. స్టాలిన్ సేవ మనసులో మొదలవుతుందని చెప్పింది. శంకర్ దాదా నవ్వు వెనకాల మానవత్వాన్ని చూపించింది. ఈ పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. నాట్య సామ్రాట్ చిరంజీవి పేరు వినగానే మరొక విషయం వెంటనే గుర్తుకు వస్తుంది. ఆయన అడుగులు కేవలం నాట్య కదలికలు మాత్రమే కాదు, అవి శక్తి, అవి ఉత్సాహం. సినిమా హాళ్లలో ప్రేక్షకులని లేచి చప్పట్లు కొట్టించే మంత్రశక్తి. సినిమా పాటల్లో ఆయన చేసిన నాట్య విన్యాసాల్లో తెలుగు సినిమాకు ఒక కొత్త ప్రయాణాన్నిచ్చాయి. అభిమానులకు ఆయన కేవలం ఒక హీరో కాదు, ఆయన అన్నయ్య. అభిమానులను కుటుంబ సభ్యులుగా చూసిన నటుడు. వారి ప్రేమను అత్యంత గౌరవంగా భావించిన కళాకారుడు. అందుకే చిరంజీవి అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలకు మార్గదర్శకంగా మారాయి. రక్తదానం, సహాయ కార్యక్రమాలు, సమాజ సేవ ఇవి అభిమాన సంస్కృతిగా మారాయి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదానం, నేత్రదానం కార్యక్రమాల్లో వేలాది ప్రాణాలకు విలువనిచ్చాయి. ఎంతో మంది ఆయన సేవా కార్యక్రమాల ద్వారా జీవితాన్ని తిరిగి పొందారు. ఇది ఒక నటుడి విజయానికి మించిన మానవత్వం. చిరంజీవి ప్రతిభను దేశం గుర్తించింది. పద్మభూషణ్ గౌరవం, పద్మవిభూషణ్ ప్రతిష్ఠ, రఘుపతి వెంకయ్య అవార్డ్, అంతర్జాతీయ సినీ గౌరవాలు ఇవన్నీ ఆయన కళా ప్రస్థానానికి దేశం ఇచ్చిన నమస్కారం. చిరంజీవి కథ కేవలం ఒక నటుడి కథ కాదు, అది స్వయం కృషి కథ. ఒక సాధారణ యువకుడు తన ప్రతిభతో, శ్రమతో, అంకిత భావంతో ఎంత ఎత్తుకి ఎదగగలడని చూపించిన ప్రేరణాత్మక ప్రయాణం. పల్లెటూరి యువతకు ఒక ఆశ, కలలు కనే వారికి ఒక ధైర్యం. కాలం మారుతుంది, తరాలు మారుతాయి, కానీ కొన్ని పేర్లు కాలాన్ని దాటి ముందుకు వెడతాయి. తెలుగు సినిమా చరిత్రలో అలాంటి పేర్లలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి. నటనలో ప్రతిభ,
నాట్యంలో వైభవం, మనసులో మానవత్వం, ఈ మూడు కలిసిన అపూర్వ వ్యక్తిత్వం. అందుకే ప్రేక్షకుల హృదయాల్లో ఒకే స్వరం వినిపిస్తుంది. స్టార్ మెగాస్టార్ చిరంజీవి.